AVIT చెన్నై క్యాంపస్ అడ్మిషన్స్ ఆఫీస్ ఎట్ KPHB తెలంగాణ. వివరాలకు స్క్రీన్ పైన నెంబర్లను సంప్రదించండి. ఐ డ్రీమ్ టీం చేరుకుంది. నేను కవిత, వెల్కమ్ టు ఐ డ్రీమ్. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాసేశారు. ఇంకంతా వెయిటింగ్ రిజల్ట్స్ కోసం. పేరెంట్స్ ఆలోచన ఇంకొకలా ఉంటుంది. ఏ కాలేజ్లో చేర్పించాలి, మంచి కాలేజ్ అయితే బెటర్ అనే ఆప్షన్స్ వెతుక్కునే పనిలో ఉన్నారు. మంచి కాలేజ్ అంటే పేరెంట్స్ ఇచ్చే నిర్వచనం ఏంటి? స్టాఫ్ బాగుండాలి, అంటే ఫ్యాకల్టీ బాగుండాలి, అక్కడ ఉన్నటువంటి కోర్సెస్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుండాలి, ఎట్ ద సేమ్ టైం నాలెడ్జ్ని స్కిల్స్ని అందించాలి. కోర్స్ కంప్లీట్ అయిపోయి సర్టిఫికేట్తో బయటికి వచ్చిన తర్వాత కావలసినటువంటి ప్లేస్మెంట్స్ అనేవి అన్నీ ఖచ్చితంగా లభించాలి. అండ్ స్టూడెంట్స్ కోరుకునేది కూడా అదే కదా. ప్రస్తుతం మారుతున్నటువంటి ట్రెండ్కి తగ్గట్టుగా కాంపిటేటివ్ స్పిరిట్తో ఉండేలా ఛాలెంజింగ్ కోర్సెస్ని అందులో తాము జాయిన్ అవ్వాలని స్టూడెంట్స్ కూడా కోరుకుంటుంటారు. అలాంటి వారి కోసమే ఒక మంచి యూనివర్సిటీని అందించడానికి ఐ డ్రీమ్ టీం చేరుకుంది చెన్నైలోని మహాబలిపురంకి. ప్రస్తుతం మనం ఉన్నాము వినాయక మిషన్స్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఆరుపడై వీడు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ AVIT క్యాంపస్ మహాబలిపురం క్యాంపస్లో ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి కోర్సెస్ ఏంటి, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. యూనిక్నెస్, స్పెషాలిటీస్తో పాటుగా క్యాంపస్ రిక్రూట్మెంట్స్, ప్లేస్మెంట్స్ ఉంటాయా లేవా, ఎట్ ద సేమ్ టైం ఇప్పటికైతే బోల్డ్ అంత ప్రచారాన్ని పేరెంట్స్ చూస్తూ వస్తూ ఉంటారు. 100% జాబ్ గ్యారంటీ, ప్లేస్మెంట్ గ్యారంటీ అనేటువంటి ప్రచారాలు. నిజంగా 100% ప్లేస్మెంట్ గ్యారంటీ ఉంటుందా, లేకపోతే 100% అష్యూరెన్స్ ఇస్తారా? AVIT అయితే చెప్తుంది 100% అష్యూరెన్స్ని మేము ఇస్తాము, 100% ప్లేస్మెంట్ గ్యారంటీ అనేటువంటి ప్రచారాలంతా బోగస్ అని. AVIT ఎందుకని బెస్ట్ యూనివర్సిటీ అవుతుంది, బెస్ట్ కోర్సెస్ని అందిస్తోంది? మాట్లాడుకుందాం, మాతో పాటుగా రండి. బోల్డ్ అని వివరాలు ఉన్నాయి, తెలుసుకుందాం. ఎట్ ద సేమ్ టైం AVIT పేరెంట్స్కి బడ్జెట్ ఫ్రెండ్లీగా కూడా ఉంటుందా, అతి తక్కువ ఖర్చుతోనే కోర్సెస్ని కంప్లీట్ చేయొచ్చని AVIT యాజమాన్యం చెప్తోంది. నిజాలేంటి? ఫ్యాకల్టీతో మాట్లాడదాం, క్యాంపస్ టూర్ చేద్దాం, ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్తో కూడా మాట్లాడదాం, వాళ్ళ ఫీడ్బ్యాక్ తెలుసుకుందాం. సో VMRF ఆధ్వర్యంలో ఉన్నటువంటి AVIT మహాబలిపురం క్యాంపస్ టూర్ చేద్దాం, నాతో పాటుగా రండి. ప్రస్తుతం మనం ఉన్నాము AVIT చెన్నై క్యాంపస్ మహాబలిపురంలో. వినాయక మిషన్స్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో AVIT రన్ అవుతోంది. అయితే ప్రస్తుతం మనం ఉన్నటువంటి మహాబలిపురం క్యాంపస్లో ఉన్నటువంటి కోర్సెస్ ఏంటి, ఆల్రెడీ ఇంటర్మీడియట్ అయిపోయినటువంటి ఎగ్జామ్స్ రాసినటువంటి స్టూడెంట్స్ అడ్మిషన్స్ కోసం AVIT వైపు ఎందుకు చూడాలి, AVITలో ఉన్నటువంటి స్పెషాలిటీస్ ఏంటి, కోర్సులు ఏంటి, దాంతో వచ్చేటువంటి ఆపర్చునిటీస్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి, కెరీర్ ఏంటి, ప్లేస్మెంట్స్ ఏంటి, బోల్డ్ అన్ని డౌట్స్ ఉన్నాయి. వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్గా తెలుగు స్టూడెంట్స్ AVIT వైపు ఎందుకు చూడాలి? మనతో పాటుగా ఉన్నారు తెలుగు రాష్ట్రాల అడ్మిషన్స్ కోఆర్డినేటర్ కిషోర్ గారు. కిషోర్ గారు నమస్తే అండి. ఇక్కడ ఉన్నటువంటి ఆపర్చునిటీస్, ఇంత పెద్ద క్యాంపస్, ఆల్మోస్ట్ 150 ఎకరాల్లో ఉన్నటువంటి క్యాంపస్, ఇన్ని వెరైటీస్ ఆఫ్ కోర్సెస్, ఇవన్నీ కనిపిస్తున్నాయి. యూజువల్గా ఒక పేరెంట్కో ఒక స్టూడెంట్కో వచ్చేటువంటి డౌట్, ఇవన్నీ మా దగ్గర లేవా, మా కాలేజీల్లో ఉంటాయి, మా ఊర్లో ఉన్నాయి, మా ఇంటి పక్కన ఉన్నాయి, బట్ ఎందుకని చెన్నైకి రావాలి, మహాబలిపురం బ్రాంచ్లో ఉన్న క్యాంపస్లో ఉన్నటువంటి AVITలో జాయిన్ అవ్వాలి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం చెప్తాను మేడం, ఇది ఇప్పుడు కాదు, ఇది 40 years ఓల్డ్ క్యాంపస్. ఇంకోటి చెన్నై అనేది ఎడ్యుకేషన్ హబ్ ఇన్ ఇండియా. సో ఎవరైనా సరే ఫస్ట్ చెన్నై వైపే చూస్తారు, సెకండ్ ఆప్షన్ వచ్చి వేరే ఆప్షన్ చూసుకుంటారు. మన రెండు రాష్ట్రాల్లో చూడాలంటే మన ఫస్ట్ ఆప్షన్ చెన్నై చూసుకుంటారు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టాప్ యూనివర్సిటీస్ చెన్నైలోనే ఉన్నాయి. ఇదేంటంటే చెన్నైకి దగ్గర ఉన్న క్యాంపస్. మన సెంట్రల్ నుంచి తీసుకుంటే మీకు 50 kilometers ఉంటుంది, ఎయిర్పోర్ట్ నుంచి 40 kilometers ఉంటుంది. ఇంకోటి చెప్పాలంటే టూరిస్ట్ ప్లేస్ లో ఉంది, మహాబలిపురం అనే ప్లేస్ లో ఉంది. ఆ మహాబలిపురం ఎక్కడ ఉందంటే మన క్యాంపస్ నుంచి జస్ట్ 3 kilometers. ఇక్కడ ఏంటంటే మీకు
ఆల్మోస్ట్ ఒక 30 ఇయర్స్ నుంచి మన తెలుగు పిల్లలే చదువుకుంటున్నారు. తెలుగు పిల్లలు చదువుకుంటున్నారు. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే స్కాలర్షిప్స్ అనేది మనం అవైల్ చేస్తున్నాం. అంటే అబౌవ్ 90%, అబౌవ్ 80% ఐపీ బేస్ చేసి ఇస్తున్నాం. మనకి వచ్చి ఎలాంటి ఎంట్రన్స్ ముందు ఉండేది ఎంట్రన్స్ టెస్ట్, ఇప్పుడు ఎలాంటి ఎంట్రన్స్ టెస్ట్ అనేది లేకుండా మన ఐపీ బేస్ చేసి ఇస్తున్నాము. ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఇంటెల్ ఎన్ఈసి కోర్స్ ఒకటి విత్ జపాన్ కొలాబరేషన్. సో ఏవిఐటి కాలేజ్లో ఉన్నటువంటి ఒక స్పెషాలిటీ కోర్సెస్ గురించి మనం మాట్లాడుకుంటే, సో ఈ 2 కోర్సులకి సంబంధించి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటండి, యూనిక్నెస్ అనేది ఏవిఐటిలో కనిపిస్తోంది? ఇంటెల్ ఎన్ఈసి అనేది వీఆర్ ది వన్ హూ సైన్ ది ఎంఓయు అండ్ ఇన్ ఇండియాలో ఫస్ట్ ఏవిఐటి క్యాంపస్ అండి. ఇంకోటి ఏంటంటే ఇట్ ఈస్ జపాన్ కొలాబరేషన్. ప్రతి కాలేజ్లో డిపార్ట్మెంట్ వేరియస్ డిపార్ట్మెంట్స్ కి ఈ ఏఐ అని చెప్పి, జావా అని చెప్పి, ఫుల్ స్టాక్ చెప్పి ఆ కోర్సులన్నీ ఇస్తున్నారు. ఇక్కడ మన దగ్గర బ్యూటీ ఏంటంటే ఇక్కడ విఎంఆర్ఎఫ్ అనేది వినాయక మిషన్స్ రీసెర్చ్ ఫౌండేషన్ అనేది ఏంటంటే మెయిన్లీ వీఆర్ ఫోకసింగ్ ఆన్ మెడికల్. సో మెడికల్ ఏంటంటే మనకి మొత్తం 4 మెడికల్ క్యాంపస్లు ఉన్నాయి చెన్నై అండ్ తమిళనాడు. లైక్ పాండిచేరి ఒక క్యాంపస్, కారైకాల్ ఒక క్యాంపస్, సేలం 2 క్యాంపస్లు. సో ఇప్పుడు ఏంటంటే మనం మెడికల్ ఫీల్డ్ లో చాలా స్ట్రాంగ్ కాబట్టి హెచ్సిఎల్ వచ్చి మనతో కొలాబరేట్ అయ్యి మన స్టూడెంట్స్కి ప్లస్ మన దగ్గర నుంచి వాళ్ళు వచ్చి మెడికల్ పరంగా సపోర్ట్ తీసుకుంటున్నారు. ఓకే. సో ఇది యూజువల్గా ఏంటంటే మనకి ఏదైనా కార్పొరేట్ కాలేజీలు, కార్పొరేట్ ఆఫీసులు ఉన్నాయి, సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి అంటే ఒక టైఅప్స్ అనేవి ఉంటాయి, ఒక మ్యూచువల్ బెనిఫిట్ అనేది కనిపిస్తూ ఉంటుంది అందులో. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు హెల్త్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఫ్యూచర్ లో. సో హెల్త్ కేర్ అంటే మీకు అన్ని విధాలుగా మెడికల్ కోడింగ్స్ అని, మెడికల్ పరంగా చాలా సాఫ్ట్వేర్లు డిజైన్ అవుతున్నాయి అడ్వాన్స్ టెక్నాలజీ యూస్ చేసుకుంటూ. సో వాళ్ళకి ఇప్పుడు మెడికల్ సపోర్ట్ అనేది మన దగ్గర నుంచి తీసుకుంటున్నారు. ఇప్పుడు మనం ఏదైనా మన పిల్లల్ని ఎక్కడైనా జాయిన్ చేయాలి అనుకుంటే నాకు అక్రిడేషన్ ఉందా, యూజీసీకి తగ్గట్టుగా ఉందా, దీంట్లో ఉన్నటువంటి గ్రేడ్స్ ఏంటి, ఇవన్నీ చూస్తూ ఉంటారు కదా, ర్యాంకింగ్ ఏంటి అనేది. ఏవిఐటి ఎక్కడుంది అందులో? ఏవిఐటి బిలో 100 లో ఉంది. ఓకే, నేషన్ వైడ్ గా ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజ్ ఇంజనీరింగ్ 100 to 150 రేంజ్ లో ఉంది అనుకుంటున్నాను. సో ఎగ్జాక్ట్ ఫిగర్ అయితే మనకి ఇంకా తెలియదు. సో నాక్ ఏ అక్రిడేషన్ ఉంది అండ్ యూజీసీ కూడా డీమ్ టు. మనకు ఉన్న పాలసీస్ ఏ యూనివర్సిటీస్ లేవు. కిషోర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఆర్పడైవీడు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏవిఐటిలో స్టూడెంట్స్ ఎందుకు జాయిన్ అవ్వాలి, వాళ్లకు ఉన్నటువంటి స్పెషల్ ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ఇప్పటిదాకా మనం మాట్లాడినటువంటి ఫ్యాకల్టీ చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇక్కడ కేవలం సబ్జెక్టులు, ఎగ్జామ్స్, సర్టిఫికేట్స్ మాత్రమే కాదు, వాళ్ళకి కావాల్సినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అప్ టు ద మార్క్, ఇప్పుడున్నటువంటి ట్రెండ్కి తగ్గట్టుగా ఉండడానికి, కంప్లీట్గా వాళ్ళని ఎక్విప్డ్గా చేయడానికి కావలసినటువంటి ఫెసిలిటీస్ను కూడా అందిస్తుందని ఆ ల్యాబ్లో మనం ఉన్నాము. నాకు లెఫ్ట్ సైడ్ ఉంది యాపిల్ ఆథరైజ్డ్ ట్రైనింగ్ సెంటర్ అనేది కనిపిస్తుంది. అతి తక్కువ యూనివర్సిటీస్లో కనిపించేటువంటి ట్రైనింగ్ సెంటర్ ఇది. అండ్ ఏవిఐటి గురించి స్పెషల్గా చెప్పుకుంటే ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాము, ఇంటెల్తో పాటుగా ఎన్ఈసికి సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది ఉంది. దేశవ్యాప్తంగా చూస్తే 2-3 యూనివర్సిటీల్లో మాత్రమే కనిపించేటువంటి ఇంటెల్ అండ్ ఎన్ఈసి ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సెస్ వాళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడంతో పాటుగా సర్టిఫికెట్స్ కూడా ఇస్తారు. సో ఎన్ఈసి జపాన్కి చెందినటువంటి ఈ కంపెనీ కావలసినటువంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ని అందజేస్తుంది, ఎట్ ద సేమ్ టైం ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తుంది. ఓవరాల్గా స్టూడెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత 7 కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు, 7 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది, 7 సర్టిఫికేట్స్ని ఇస్తుంది ఎన్ఈసి. ఎట్ ద సేమ్ టైం ఇంటెల్ యుఎస్ కంపెనీ కూడా చూస్తే ఇంటెల్ ఉన్నతి ల్యాబ్ ఉంది. ఇది కూడా
7 కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది, 7 ఎగ్జామ్స్ ఉంటాయి, 7 సర్టిఫికెట్స్ ఉంటాయి. టోటల్గా ఇక్కడ కనుక ఒక స్టూడెంట్ జాయిన్ అయ్యారు అనుకుంటే 4 years కోర్స్ తర్వాత 7+7 14 సర్టిఫికెట్స్తో కూడా బయటికి వెళ్తారు. యాక్చువల్గా ఇంటెల్ అండ్ ఎన్ఈసి ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సెస్ ఏంటి, ఎందుకని ఏవిఐటి స్పెషల్గా కనిపిస్తోంది? ఎస్, ఏవిఐటి కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ హెడ్ బాలకృష్ణన్ గారు మనతో పాటుగా ఉన్నారు. హలో సార్, నమస్తే. Yeah, nice to meet you, ma'am. Thank you so much, sir. So we just wanted to know about this Unnati Lab. What exactly it is? See, actually, it's a part of Intel. Actually, Intel, they initiated the some program, that's a Unnati program. But we signed a MOU with Intel and NEC for conducting course. Actually, we are having Intel NEC collaborative course. It's a part of computer science and engineering. So currently, second year students are undergoing that course. So we are the pioneer of that course. We are throughout India, only 3 institutes having signed MOU with Intel and NEC. We are the one among them. What they are going to do, sir? What exactly is happening here? Actually, every semester they are having 2 subjects. Actually, 1 certification from Intel and 1 certification from NEC. So at the end of the 4th year, the 7th semester, they are having 14 certification under the name of Intel and NEC. So that's a specialty in this course. So is this course included in computer science course, or this is No, it's entirely different No, course? entirely different. Actually, it's all the curriculum and everything is given by the Intel and NEC. So the subject will be handled by Intel and NEC experts. So at the end of the semester, the evaluation will be happening with the help of Intel and NEC, and the certification also will be provided by Intel and NEC. Are they giving only certificates, or are they going to provide jobs and placements with this? Yeah, actually, every semester, the outcome of this certification, every semester the students undergo the projects. Okay. And apart from that, the 7th semester student will go for the internship, and even the final at the end of the 8th semester, they are going to the place in that Intel and NEC. So as a part of that, actually we are providing training for the Intel NEC student. The Japanese training will be given for our student. Japanese language Yeah, also? Japanese Oh, language. Yeah? Okay. So it's a part of that. So every week, 3 days, Monday, Wednesday, Friday, we are providing training for that Intel NEC student. Okay. So in other sense, Intel and NEC is giving training, at the same time they are giving certificates. Yeah. Not only this, they are giving placements to Placement these also. students So also. internship, placement also. So every semester they are doing some project. Actually, it's an industry powered project. So the industry, they are giving this different use cases. Okay. So under the different use cases, the students are getting the actually they are doing the project at the outcome of these courses. How many students are going to get jobs in Intel and NEC approximately? 100%. Actually, they told 100% placement for our student, because we are the pioneer. We are the first institute. We signed a MOU with the Intel and NEC. Oh, that's great to know. Yes. Thank you so much, Thank you, sir, ma'am. and Thank best you. wishes Yes, to ma'am. you and your students ma'am. also. Thank Thank you. you so much. So, Intel and NEC courses ni offers చేస్తుంది, ఎగ్జామ్స్ ని కండక్ట్ చేస్తుంది, సర్టిఫికేట్స్ ఇస్తుంది, ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి జపనీస్ లాంగ్వేజ్ లో కూడా ట్రైనింగ్ ఇస్తుంది, ఎట్ ద సేమ్ టైం కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి ప్లేస్మెంట్స్ కూడా ఇస్తుంది. అది ఏవిఐటికి ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ యూనిక్ స్పెషాలిటీ. అందుకే ఏవిఐటి అంత ఘనంగా గొప్పగా చెప్పుకుంటోంది. స్టూడెంట్స్ ఇక్కడికి వస్తే జస్ట్ సర్టిఫికెట్స్ తో మాత్రమే బయటికి వెళ్ళరు, వాళ్ళకి జాబ్స్ కూడా గ్యారంటీగా వస్తాయనేది గట్టిగా చెప్తోంది ఏవిఐటి. ఎస్, ఇప్పుడు మనం ఉన్నాము ఏవిఐటి స్మార్ట్ క్లాస్ రూమ్ లో. ఆరుపడై వీడు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉన్నటువంటి క్లాస్ రూమ్ చూడడానికి చాలా హాయిగా ఉంది, ఎందుకంటే బయట ఎండలు మండుతున్నాయి కాబట్టి. ఏసీ రూమ్ చాలా చల్లగా ఉంది, అండ్ నా వెనకాల కనిపిస్తోంది వైట్ బోర్డ్ తో పాటుగా స్మార్ట్ బోర్డ్. ఇవన్నీ చూడగానే అట్రాక్టివ్ గా కనిపిస్తాయి స్టూడెంట్స్ తో పాటుగా పేరెంట్స్ కూడా. దెన్ క్లాస్ రూమ్ లో ఏం జరగబోతోంది, నిజంగానే అంత అట్రాక్టివ్ గా ఉంటుందా? స్మార్ట్ క్లాసెస్ ఉంటాయా? అండ్ ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సెస్ ఏంటి? మిగతా యూనివర్సిటీస్ కంటే సౌత్ ఇండియాలో ఏవిఐటి ఎందుకు ద బెస్ట్ యూనివర్సిటీ? మనతో పాటుగా ఉన్నారు ప్రొఫెసర్ పూర్ణిమ గారు. పూర్ణిమ గారు, నమస్తే అండి. సో ఏవిఐటి యూనివర్సిటీ అనగానే బిల్డింగ్ ద స్టూడెంట్స్, అంటే ఒక వాళ్ళని నెక్స్ట్ జనరేషన్ కోసం, నెక్స్ట్ వరల్డ్ కోసం టు బిల్డ్ దెమ్ అన్నట్టుగా ఒక ట్యాగ్ లైన్ అయితే కనిపిస్తోంది నాకు. నిజంగా అంత పెద్ద ట్యాగ్ లైన్ పెట్టుకున్న తర్వాత క్లాస్ రూమ్ లోకి వచ్చిన తర్వాత చాలా
హ్యాపీగా కూల్గా రిలాక్స్గా కూర్చొని క్లాసెస్ వినొచ్చు అని. బట్ వాట్ అబౌట్ ఇక్కడ ఉన్నటువంటి క్లాసెస్, ఫెసిలిటీ, స్పెషాలిటీ, యూనిక్నెస్ ఏముంది? Okay, so courses చూస్తే we are offering many courses. సో కంప్యూటర్ సైన్స్లో చూస్తే మన కంప్యూటర్ సైన్స్ ఉంది, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, అండ్ అలాంగ్ విత్ దట్ మాకు ఇంటెల్తో కొలాబరేట్ అయింది కాబట్టి ఇంటెల్ అండ్ ఎన్ఈసి. సో ఆల్ ఓవర్ ఇండియా మనం చూస్తే ఇంటెల్ అండ్ ఎన్ఈసితో కొలాబరేట్ అయింది. టోటల్గా 2-3 యూనివర్సిటీసే ఉన్నాయి all over Nadu, India. Chennai. Yes, all over India actually. All over India? Yes. Oh. And among that, ఈ కాలేజ్ వచ్చి both the things, ఇంటెల్ అండ్ ఎన్ఈసితో కొలాబరేట్ అయింది మ్యామ్. సో ఏంటంటే మనం అలాంగ్ విత్ ద సెమిస్టర్ సబ్జెక్ట్స్ మనకి ఇంటెల్ వాళ్ళే కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. సో 7 courses, and Intel is offering 7 courses, NE is also offering 7 courses. ఓకే, సో క్లాసెస్ అయితే ఇక్కడ మీ సబ్జెక్టు, క్లాసు ఇవన్నీ కాకుండా ఎక్స్ట్రా కోర్సెస్. సో ఆ క్లాసెస్ చూస్తే ఈవినింగ్ క్లాసెస్ వెళ్తాయి. ఓకే ఓకే, సో ఎవ్రీబడి విల్ బి అటెండింగ్ ఆన్లైన్. ఓకే, సో వాళ్ళు సపరేట్ గా ఎగ్జామ్స్ పెడతారు. ఎవ్రీ సబ్జెక్ట్ దే విల్ ప్రొవైడ్ ద ఎగ్జామ్స్. సో ఎగ్జామ్స్ తర్వాత వాళ్ళు క్లియర్ అయిన తర్వాత దే విల్ ప్రొవైడ్ ద సర్టిఫికేట్స్. సో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, సో సిన్స్ వాళ్ళు సర్టిఫికేషన్ ఇస్తున్నారు కాబట్టి మనం బయటికి ఎక్కడికి వెళ్ళినా ఇంటెల్ ఇట్ ఈస్ అ గ్రేట్ బ్రాండ్ యాజ్ వి ఆల్ నో. సో ప్లస్ ఎన్ఈసి, సో ఎక్కడికి వెళ్ళినా జాబ్ కంపల్సరీ ఉంటుంది. సో ఆ సర్టిఫికేషన్ మనం చదివి అది క్లియర్ అయిన తర్వాత, బికాస్ ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఇస్తున్నారు, సబ్జెక్ట్ ఓరియంటెడ్, హౌ ఇప్పుడు ఇండస్ట్రీ సినారియో ఏంటి అనేది వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇండస్ట్రీ సినారియో బేస్ చేసి వాళ్ళు ట్రైన్ చేస్తున్నారు. ఏవిఐటి చెన్నై క్యాంపస్ అడ్మిషన్స్ ఆఫీస్ ఎట్ KPHB తెలంగాణ. వివరాలకు స్క్రీన్ పైన నెంబర్లను సంప్రదించండి. సో థ్యాంక్ యూ సో మచ్ పూర్ణిమ గారు. పూర్ణిమ గారు ఒక మాట చెప్పారు, ఇంటెల్ ఎన్ఈసికి సంబంధించి ఇక్కడ ఒక క్యాంపస్ ఉంది, వాళ్ళు సపరేట్ గా కోర్సెస్ ఇస్తున్నారు, 7+7 14 సర్టిఫికేట్స్ ని తీసుకుంటారని. నిజంగా ఇంటెల్ ఎన్ఈసి క్యాంపస్ ఎలా ఉంది, యాక్చువల్గా అక్కడ ఏం జరుగుతుంది, అండ్ స్టూడెంట్స్ రియాక్షన్స్ ఏంటి? నిజంగా పూర్ణిమ గారు చెప్పినట్టుగా ఉందా, ఏవిఐటి చెప్తున్నట్టుగా అక్కడ వాళ్ళకి ఫెసిలిటీస్ ఉన్నాయా? చూద్దాం, నాతో పాటుగా రండి. ఇక్కడికి వచ్చే ముందు దాకా కాన్ఫిడెన్స్ అనేది అసలు లేదు. ఇక్కడికి వచ్చాక కొంచెం స్టడీస్ పెరగడం వల్ల కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగింది. ఏది చాలా బాగుంది అంటే హాస్టల్ సెక్యూరిటీ కానీ ఇక్కడ చాలా బాగుండిద్ది మ్యామ్. ఏపీ నుంచి ఇక్కడికి వచ్చినందుకు ఖచ్చితంగా ఈ కాలేజ్ వర్త్ అనే చెప్పుకోవచ్చు మేము. చాలా నమ్మకంతో వచ్చాను ఈ కాలేజ్కి. ఖచ్చితంగా 4 years తర్వాత ప్లేస్మెంట్ అనేది నేను దొరుకుతుందని ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఎస్, ప్రస్తుతం మనం ఉన్నాము మహాబలిపురంలో ఆరుపడైవీడు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏవిఐటిలో ఉన్నాము. యాక్చువల్గా ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ఫ్యాకల్టీ ఏంటి, స్పెషల్ ఎక్విప్మెంట్ ఏంటి, ల్యాబ్స్, వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ గురించి. నిజంగా ఏవిఐటి గురించి స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారు, పర్టికులర్గా మన తెలుగు స్టూడెంట్స్ 700 మంది ఈ ఒక్క క్యాంపస్లోనే చదువుతున్నారని చెప్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తెలుసుకుందాం. ఓవరాల్గా ఏవిఐటికి సంబంధించి ఫ్యాకల్టీ, మేనేజ్మెంట్, కాలేజ్ చెప్తున్నవన్నిటి గురించి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు ఆడిటోరియంలో తెలుగు స్టూడెంట్స్. హలో, హాయ్. సో ఏవిఐటిలో ఉన్నటువంటి స్పెషాలిటీస్, యూనిక్నెస్, అండ్ ఏవిఐటిలో ఎందుకు జాయిన్ అవ్వాలి, ఏవిఐటి క్యాంపస్ టూర్ చేసి చూసాం కదా. ఓవరాల్గా అయితే ఇప్పటిదాకా మనం విన్నది, చూసిన దాన్ని బట్టి తెలుగు స్టూడెంట్స్ 700 మంది ఏవిఐటిలో చదువుతున్నారు. తెలుగు స్టూడెంట్స్ని ఏవిఐటి ఏ అంశంలో అట్రాక్ట్ చేస్తోంది, మోర్ ఓవర్ ఏవిఐటిలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి, ఎట్ ద సేమ్ టైం క్యాంపస్ నుంచి బయటికి సర్టిఫికేట్తో వెళ్ళిన తర్వాత ఏవిఐటి వాళ్ళకి ఇస్తున్నటువంటి భరోసా ఏంటి, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు అకాడమిక్స్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సంగీత గారు. హలో మ్యామ్, నమస్తే. హలో మ్యామ్. Just wanted to know about AVIT. What is the confidence AVIT is giving to students and parents? The main important factor which I would tell that which attracts students, especially from Andhra Pradesh, is our campus is a completely student-centric campus. Okay. So, with respect to academics, since I am taking care of academics, I would rather say it is a student-centric, outcome-based education and choice-based, credit-based system which we are offering to the students.
So whenever we think about employment opportunities, we normally think about the gap which exists between the academics and the industry. So AVIT will be focusing much on filling up the gaps between the industry and academia in terms of a very good regulation and curriculum which is being offered by the industry. And apart from this, the curriculum and activities, we have a constant relationship with the industry. The industry people come to our campus, they interact with our students, they train our students. So we have connected with lot of industries in and around. Especially to mention few, we have a contact with Intel NEC. We are tied up with HCL, Infosys. We offer Infosys campus trained programs for our students. So all these makes a student just a job ready person instead of job seekers. So I think this is the major specialty of being in AVIT. So this is about the academics, and rather other than academics, we feel the student comfortness inside the campus is also equally important as academics. So we give the best whichever we could give for our students in terms of facilities and other infrastructure requirements, and world class laboratory facilities are available. Most of the institutions, they come out with only the lab requirements, but you would have seen around, it's not just the lab, we provide them research centers. So we want our students to establish further beyond further academics and the curriculum and the regulations. So we make our students to work in the research laboratory. We want to make them as entrepreneurs. We have a Ganeshan Incubation and Entrepreneurship Cell in the campus. The students, whenever they feel like working with some innovative ideas, we do encourage it. We have an innovation club. Lot of student clubs are available in the campus which make the students so creative, so innovative, and we also give a regular training on skill development, because as far as India is concerned, there is a large demand for skill gap which has to be taken care by the educational institution. So we think that it is the main objective of our AVIT being an education institution to provide whichever is required for filling up the skill gaps also. So lot of skill development programs happens here in the campus, whichever is conducted by mostly which with respect to the industry needs. So industry personnel come to the campus, they give a hands-on trainings to our students. So apart from the regular classroom environment, we also take them out for industry visit. We encourage student internships, student placement activities, student projects, and various several other activities which they could interact with industry experts too. So at the whole, what we will tell is AVIT is not just concentrating on classroom environment. We take the students outside the classroom and make them well equipped to face interviews, and they get placements very easily. And I was told and I heard about you are giving scholarships to students also. Yeah, yes, madam. So mainly with respect to meritorious students, we encourage students with who comes with a very good academic background. So we have lot of merit scholarships available. So students who secure well in their academics in the +2 cadre, they will be getting interesting scholarships through which they can enter into the admissions by clearing the entrance examination which we do. So this is about the scholarships, and even after coming to the campus, they will be given lot of incentives as an encouragement of whatever activities they do here. We give lot of awards, and students with respect to the academics, if they do perform well, they will be given academic excellence awards and outgoing student award. There are a number of facility available in the campus. So any final word or message to Telugu students and parents? They are writing exams right So recent days, we are very thrilled to receive too many Telugu students from Andhra Pradesh, and really I would appreciate their initiatives, their interest and everything in our campus. We are really happy to see their growth in the campus, and we are always here to support them. Yes, So AVIT most welcomes students coming from Telugu, Yes, Andhra ma'am. Pradesh. Thank you so much, ma'am. Best wishes to you and to faculty and to students also. Thank you so much, ma'am. Thank you. సో అది డాక్టర్ సంగీత గారి దగ్గర నుంచి, వైస్ ప్రిన్సిపల్ అకాడమిక్స్ దగ్గర నుంచి వచ్చినటువంటి వాయిస్, ఉన్నటువంటి అవకాశాలు, కల్పిస్తున్నటువంటి ఉపాధి, ఎట్ ద సేమ్ టైం జాబ్ సీకర్స్గా మాత్రమే కాదు, జాబ్ మేకర్స్గా కూడా తయారు చేయడానికి కంప్లీట్గా ఎక్విప్డ్గా క్యాంపస్లోకి అడుగు పెట్టిన తర్వాత, వాళ్ళ స్టడీస్ కంటిన్యూ అయ్యి కంప్లీట్ అయిన తర్వాత, బయటికి వెళ్ళిన తర్వాత ఈ కాంపిటేటివ్ వరల్డ్కి తగ్గట్టుగా వాళ్ళకి కావలసినటువంటి నాలెడ్జ్ అండ్ స్కిల్స్ని అందిస్తోంది AVIT.
సో మనం ఇప్పటిదాకా ఏవిఐటిలో ఉన్నటువంటి స్పెషాలిటీస్, ఫెసిలిటీస్ గురించి మాట్లాడుకున్నాం, ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అయ్యాము, స్టూడెంట్స్ తో కూడా మాట్లాడాలి. మనతో పాటు మణికంఠ ఉన్నారు. మణికంఠ, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? గుంటూరు నుంచి వచ్చింది. ఓకే, సో గుంటూరులో ఏవిఐటి గురించి ఎలా తెలుసు నీకు? నాకు పుష్పలత మేడం చెప్పారు. ఓకే, మేడం చెప్పడం వల్ల ఇక్కడికి వచ్చి విజిటింగ్ చేసుకున్న తర్వాత కాలేజ్ నచ్చి జాయిన్ అయ్యాను. సో ఏ కోర్సులో జాయిన్ అయ్యాను ఇక్కడ? నేను సిఎస్సి ఏఎంఎల్ ఇంటర్లో జాయిన్ అయ్యాను. కోర్స్ అది కాక వచ్చే ఫ్యూచర్లో అంతా ఏఏ గురించి రన్ అవుతుంది కాబట్టి ఏఏ ద్వారా వెళ్దామని ఏఎంఎల్ తీసుకున్నాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత యూజువల్ గానే తమిళనాడు అనగానే తమిళ్ ఉంటుందా, లేకపోతే ఇక్కడ ఈ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుందేమో, ఇవన్నీ ఉంటాయి కదా. క్లాస్ రూమ్ లో ఎలా ఉంది? ఏ లాంగ్వేజ్ లో చెప్తున్నారు? క్లాస్ రూమ్ టోటల్లీ ఫ్యాకల్టీ కూడా అంతా ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. మనకి తెలుగు తమిళ్ అని వేరియేషన్ ఏం లేకుండా అందరిని ఈక్వల్గా చూసి మొత్తం ఇంగ్లీష్లో జరుగుతుంది. ఫ్యాకల్టీ కూడా బాగా చెప్తారు. ఇది పేరెంట్స్ డెసిషన్, నీ డెసిషన్ ఏవిఐటిలో జాయిన్ అవ్వ? పేరెంట్స్ అని నా డెసిషన్, 2 డెసిషన్స్ కలిపి. ఓకే, సో ఇక్కడికి వచ్చిన తర్వాత కాన్ఫిడెన్స్ పెరిగిందా? ఏమనిపిస్తుంది ఫ్యూచర్ చూస్తే? ఇక్కడికి వచ్చే ముందు దాకా కాన్ఫిడెన్స్ అనేది అసలు లేదు. ఇక్కడికి వచ్చాక కొంచెం స్టడీస్ పెరగడం వల్ల ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్ అది అని చెప్పి కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగింది. ఓన్లీ స్టడీస్, చదువు, బుక్స్, ప్రాక్టికల్స్ ఇవన్నీ మాత్రమే రుద్దుతూ కూర్చోకుండా మిగతా యాక్టివిటీస్ కూడా ఉన్నాయా? కల్చరల్ యాక్టివిటీస్ అనేవి చాలా ఉంటాయి. చాలా ప్రమోట్ చేస్తారు కూడా, సపోర్ట్ చేస్తారు. చిల్డ్రన్కి ఏమన్నా చేయాలనుకుంటే దాని నుంచి సపోర్ట్ ఇస్తారు, దాని ద్వారా వెళ్ళిపోవచ్చు. Yes, Manikanda, best wishes to you. Thank you so much. AVIT Chennai campus admissions office at KPHB Telangana. వివరాలకు స్క్రీన్ పైన నెంబర్లను సంప్రదించండి. Yes, AVIT గురించి ఉన్నటువంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ గురించి మాట్లాడుకుందాం. ఒరిజినల్ యాక్టివిటీ అయినటువంటి చదువుకి సంబంధించి స్టూడెంట్స్ రియాక్షన్స్ ఏంటి, ఇంకా కావాల్సినటువంటిది ఏమైనా ఉందా, మిస్ అవుతుంది ఏంటి ఫీడ్బ్యాక్? నీకు ఏవిఐటికి సంబంధించి నువ్వు ఇక్కడ అడుగు పెట్టావు, వెరీ ఫస్ట్ డే అడుగు పెట్టినప్పుడు పేరెంట్స్ తో వచ్చావా, ఎవరితో వచ్చావు? పేరెంట్స్ తో వచ్చావు. వెరీ ఫస్ట్ డే అడుగు పెట్టినప్పుడు, క్లాస్ రూమ్ లో వెరీ ఫస్ట్ డే అడుగు పెట్టినప్పుడు, ఇప్పుడు నాతో ఆడిటోరియంలో నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఏమైనా చేంజెస్ కనిపించాయా? సేమ్ అదే కన్సిస్టెన్సీ ఉందా? స్టడీస్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా వస్తే చాలా బాగుంటుంది మ్యామ్. వీళ్ళు చేసే ప్రతి ఒక్క ప్లాన్, ఎగ్జామ్స్ గురించి కానీ పర్ఫెక్ట్గా ఫాలో అవుతారు. లెక్చరర్స్ కూడా ప్రతి విషయంలో మనకి డౌట్స్ కానీ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎగ్జామ్స్ కూడా కరెక్ట్గా కండక్ట్ చేస్తారు. ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుంటుంది మ్యామ్ కాలేజ్. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఎంత ఎఫర్ట్స్ పెట్టినప్పటికీ మనకి ప్రజెంట్ కాంపిటేటివ్ వరల్డ్కి తగ్గట్టుగా ఎన్ని చెప్పినప్పటికి కూడా మన ఎఫర్ట్స్ అనేవి ఉండాలి కదా. సో దానికి తగ్గట్టుగా ఎంకరేజ్మెంట్ అనేది ఎలా ఉంటుంది? 50-50% అనేది ఉంటుంది కదా. సో ఇప్పుడు నీకుండేటువంటి ఒక డౌట్స్ కావచ్చు, లేకుంటే నీకుండేటువంటి యాంగ్జైటీ కూడా ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం ఎంతూజియాజం కూడా ఉంటుంది కదా. సో దీనికి తగ్గట్టుగా ఎలా ఉంది అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ కావచ్చు, వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్, రెస్పాన్సులు అనేవి? ఎంకరేజ్మెంట్ అనేది చాలా బాగా ఇస్తారు మ్యామ్. మనకి ఏదైనా డౌట్ ఉన్నా, ఏమన్నా చెప్పాలనుకున్నా మనం వాళ్ళని అడగచ్చు, చాలా బాగా చెప్తారు. సో ఎస్ కావ్య, ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఏ సెమిస్టర్ లో ఉన్నావు? సెకండ్ సెమిస్టర్ లో ఉన్నావు. ఇప్పుడు ఆల్రెడీ మన తెలుగు స్టేట్స్ లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఒక మంచి ఒక ఐడియల్ ఇన్స్టిట్యూట్ ఏదైనా ఉంటే బాగుండే, మేము ఇంజనీరింగ్ కాలేజ్ లో పిల్లల్ని జాయిన్ చేద్దాము అని పేరెంట్స్ అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు అంతా సెర్చింగ్ అనేది ఉంటుంది, బోల్డ్ అని కౌన్సిలింగ్ అవుతూ ఉంటాయి, ఆన్లైన్ లో వెతుకుతూ ఉంటారు కదా. వాళ్ళకి ఏవిఐటి గురించి ఏం చెప్తావు నువ్వు? ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఏపీ నుంచి ఇక్కడికి వచ్చినందుకు ఖచ్చితంగా ఈ కాలేజ్ వర్త్ అనే చెప్పుకోవచ్చు మ్యామ్. అక్కడ కాలేజెస్తో పోలిస్తే ప్లేస్మెంట్స్ ప్రకారం కూడా నాకు చాలా నమ్మకంతో వచ్చాను ఈ కాలేజ్కి. ఖచ్చితంగా 4 years తర్వాత ప్లేస్మెంట్ అనేది నేను దొరుకుతుందని ఖచ్చితంగా నమ్ముతున్నాను. సో ప్లేస్మెంట్స్ నమ్మకము అనేది ఎలా కలిగింది నీకు? సీనియర్స్ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిన ప్రతి ఒక్కరు జాబ్ ప్లేస్మెంట్తో ఖచ్చితంగా వెళ్ళారు. ఆ నమ్మకం నన్ను అనిపించింది మ్యామ్, ఖచ్చితంగా నేను ప్లేస్మెంట్తో వెళ్తాను అని ఈ కాలేజ్ నుంచి. సో ఇక్కడ వచ్చావు, జాయిన్ అయ్యావు, ఆల్రెడీ సెకండ్ సెమిస్టర్ లో ఉన్నారు. నో రిగ్రెట్స్, నో లుకింగ్ బ్యాక్, అంతేనా? ఎస్ మ్యామ్, నో రిగ్రెట్స్. థ్యాంక్ యూ సో మచ్ కావ్య, బెస్ట్ విషెస్ టు యూ. థ్యాంక్ యూ ఆల్. సో ఇప్పటిదాకా స్టూడెంట్స్ రియాక్షన్స్, ఫీడ్బ్యాక్ ఇవన్నీ చూసాం కదా. సో కొంచెం క్యూరియాసిటీ స్టూడెంట్స్లో, పేరెంట్స్లో డెవలప్ అవుతోంది అడ్మిషన్స్కి సంబంధించి. ఏం చెయ్యాలి, ఎలా ప్రాసెస్ ఉంటుంది, ప్రొసీజర్ ఏంటి, ఆరుపడై వీడు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జాయిన్ అవ్వాలంటే ఏం చేయాలి,
సో మనతో పాటుగా ఉన్నారు అడ్మిషన్స్ ఆఫీసర్ పుష్పలత గారు. హలో మ్యామ్, నమస్తే. సో చాలా మంది పేరెంట్స్ ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు, చాలా క్యూరియస్ గా ఉంటారు. నెక్స్ట్ ఏ కాలేజ్ లో జాయిన్ అవ్వాలి, తమ పిల్లల్ని ఎక్కడ చేర్పించాలి అనేది. AVIT వాళ్ళకు ఒక బెస్ట్ ఆప్షన్ అని మీరు ఎలా సజెస్ట్ చేస్తారు? బెస్ట్ ఆప్షన్ అంటే మేడం, మనం ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి బిఫోరే మనం అన్ని కాలేజెస్ విత్ ఫ్యాకల్టీతో విజిట్ చేస్తాం. ఓకే. విజిట్ చేసిన తర్వాత మనం స్టూడెంట్స్కి డెమోస్ ఇస్తాం. తర్వాత పర్టికులర్ ఏరియాస్లో హైదరాబాద్ కానీ, విజయవాడ కానీ, గుంటూరు కానీ, ఒంగోలు కానీ ఎక్కడైతే మనం డెమోస్ ఇచ్చామో అక్కడ మన ఆఫీసెస్ ఉన్నాయి. త్రూ అడ్మిషన్ తీసుకోవాలి అంటే ఆఫీస్కి వచ్చేసి తీసుకుంటారు. మీరే వెళ్తారు డెమోస్ ఇవ్వడానికి? కన్సల్టెన్సీలు ఇలా ఎవరు లేరు మేడం మనకి. డైరెక్ట్ గా ప్రిన్సిపల్ గారు కూడా వస్తారు. ప్రిన్సిపల్ గాని, ఫ్యాకల్టీ, మేము, శివ సార్, భరత్ రెడ్డి సార్, అంటే మా టీం వెళ్తుంది. డైరెక్ట్ గా మేము వెళ్ళి డెమోస్ ఇస్తాము. తర్వాత ఆఫీస్ ఫాలోఅప్ చేసి అడ్మిషన్స్ తీస్తుంది. సో ఇక్కడ నేను విన్నది స్కాలర్షిప్స్ కూడా ఇస్తాము అని. అది మేడం అన్ని యూనివర్సిటీలో ఏంటంటే IIT బేస్ చేసుకొని లేకపోతే మెయిన్స్ ఎగ్జామ్ బేస్ చేసుకొని స్కాలర్షిప్ ఇస్తారు. అది కూడా ఫస్ట్ సెమిస్టర్ వరకు ఇస్తారు. కానీ మన యూనివర్సిటీ ఏంటంటే ఎంసెట్కి సంబంధం లేకుండా, మెయిన్స్కి సంబంధం లేకుండా ఓన్లీ IP బేస్ చేసుకొని మనం స్కాలర్షిప్ ఇస్తాం. IP అంటే ఎంత పర్సెంటేజ్ ఉండాలి? 60% ప్లస్ ఉన్న వాళ్ళందరికీ స్కాలర్షిప్. అంటే ఫస్ట్ స్టార్టింగ్ అడ్మిషన్స్ తీసుకున్న వాళ్ళకి అంటే మనకు 50% సీట్స్ ఫిల్ అయ్యే వరకు ఒకటి ఉంటుంది, తర్వాత మారుతూ ఉంటుంది. అలాగే మనం ఫస్ట్ అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకి కూడా దాదాపుగా 50% అనేది మనము స్కాలర్షిప్ ఇస్తున్నాం. ఓకే. సో ఒక బెంచ్ మార్క్ అనేది 60+% అనేది వాళ్ళకు ఉండాలి. ఎవరైనా పర్లేదు, ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు వచ్చి జాయిన్ అయిపోండి, AVIT మీకోసం ఎదురు చూస్తుంది, అలాంటి ఆఫర్ అయితే లేదు కదా. సో మినిమం 60% ఉండాలి. 60% ఉండాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫెసిలిటీస్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, వాళ్ళకి ఎలా కమ్యూనికేట్ చేస్తారు? ఇవన్నీ కూడా మీకు డెమోస్, వీడియోస్ ఇవన్నీ డెమోస్ లో వీడియో ప్రొజెక్టర్ తో మనము డెమో ఇచ్చేటప్పుడే వాళ్ళకి క్యాంపస్ మొత్తము చూపిస్తాం మేడం. హాస్టల్ రూమ్స్ కానీ, డైనింగ్ హాల్స్ కానీ అన్ని చూపిస్తాం. సో ఇప్పుడు మనకి తెలుగు స్టేట్స్ లోనే బోల్డ్ అని ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. అవన్నీ కాదు, AVIT లో జాయిన్ చేయండి, ఇదే మంచి ఆప్షన్, బెస్ట్ ఆప్షన్ అనేది అక్కడ పేరెంట్స్ కి బోల్డ్ అని డౌట్స్ ఉంటాయి. ఈవెన్ స్టూడెంట్స్ అంతా సెర్చ్ చేసి చూసినప్పటికి కూడా ఒక్కోసారి స్టూడెంట్స్ చెప్పిన మాట, పిల్లలు చెప్పిన మాటని పేరెంట్స్ వినకపోవచ్చు. వాళ్ళని కన్విన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి ఇవన్నీ చూపించి ఒక ఎగ్జాంపుల్స్, మీ ఎక్స్పీరియన్సెస్ అంతా వాళ్ళతో షేర్ చేసుకోవాలి కదా. సో అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చే రియాక్షన్స్ ఎలా ఉంటాయి? అంటే మేడం ఆల్రెడీ పేరెంట్స్ వెల్ ఎడ్యుకేటెడ్, ఆల్రెడీ వాళ్ళు అన్ని చూస్తారు. 1-4 కాలేజెస్ అన్ని అయిపోతాయి. అయిపోయిన తర్వాత మేమేం చెప్తామంటే జస్ట్ AVIT విజిట్ చేయండి, విజిట్ చేసి క్యాంపస్ చూడండి. తర్వాత మన దగ్గర జాబ్ అష్యూరెన్స్ ఉంది, 100% జాబ్ అష్యూరెన్స్ ఉంది. కంపెనీస్ టైఅప్స్ వేరు, కంపెనీ కొలాబరేషన్స్ వేరు. మాకు కంపెనీ కొలాబరేషన్ ఉంది కాబట్టి మేము నార్మల్ జనరల్ CSC తీసుకున్న వాళ్ళకి కూడా 90% అబోవ్ ప్లేస్మెంట్ అయితే అష్యూరెన్స్ ఇస్తున్నాం. దాన్ని బట్టి పేరెంట్ విజిటింగ్ వచ్చిన పేరెంట్ ఎవరు వెనక్కి వెళ్ళట్లేదు మేడం. సో అక్కడ 100% స్ట్రైక్ రేట్ అనేది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అన్ని యూనివర్సిటీల్లో స్టూడెంట్స్ తో ర్యాపో ఇవ్వరు. రిమైనింగ్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసుకోవడానికి స్టూడెంట్ ర్యాపో ఇవ్వరు. మనం పబ్లిక్ గా స్టూడెంట్ ర్యాపో ఇస్తున్నాం పేరెంట్ కి. ప్రీవియస్ ఉన్న స్టూడెంట్స్ తో మీరు మాట్లాడండి, వాళ్ళ దగ్గర పాజిటివ్నెస్ ఉంటేనే మీరు జాయిన్ చేయండి అని చెప్తున్నాం. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటో తెలుసుకోండి. అట్లాగే ప్రిన్సిపల్ దగ్గర మాట్లాడిస్తాము, ఫ్యాకల్టీ దగ్గర మాట్లాడిస్తాము. వాళ్ళు ఏ స్టూడెంట్తో మాట్లాడాలన్నా వాళ్ళ ఏరియా లేదా పక్క ఏరియాస్ పిల్లలతో కూడా మాట్లాడిస్తాము. ఆ స్టూడెంట్ ర్యాపో అనేది అన్ని యూనివర్సిటీల కన్నా మనం బెటర్గా ఇస్తాము. ఎగ్జాక్ట్లీ. మౌత్ పబ్లిసిటీ ఒకవైపు, ఆ తర్వాత మీరు చెప్పేది ఒకవైపు, వీటన్నిటికంటే కూడా ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తున్నటువంటి క్యాంపస్ లో ఉన్న పిల్లలు చెప్తున్నటువంటి ఒక ఫీడ్బ్యాక్ అనేది వాళ్ళకి ఒక బూస్ట్ లాగా ఉంటుంది. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. ఆల్మోస్ట్ 30 years నుంచి మన తెలుగు పిల్లలే చదువుకుంటున్నారు. ఇక్కడికి వచ్చే ముందు దాకా కాన్ఫిడెన్స్ అనేది అసలు లేదు. ఇక్కడికి వచ్చాక కొంచెం స్టడీస్ పెరగడం వల్ల కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగింది. అన్ని యూనివర్సిటీలో ఏంటంటే IIT బేస్ చేసుకొని లేకపోతే మెయిన్స్ ఎగ్జామ్ బేస్ చేసుకొని స్కాలర్షిప్ ఇస్తారు. అది కూడా ఫస్ట్ సెమిస్టర్ వరకు ఇస్తారు. కానీ మన యూనివర్సిటీ ఏంటంటే ఎంసెట్కి సంబంధం లేకుండా, మెయిన్స్కి సంబంధం లేకుండా ఓన్లీ IP బేస్ చేసుకొని మనం స్కాలర్షిప్ ఇస్తాం. Myself Dr. L. Prabhu, Vice Principal Admin and Program Director for HCL Collaborations for Vinaya Mission Research Foundation. We are now presently in Vinaya Mission Chennai campus. In Vinaya Mission Chennai campus, we have 5 institutions.
First one is Arbadevidi Institute of Technology, which is offering engineering related courses, and Vinaya Mission Law School, which is offering 3-year, 5-year and PG law related programs. We have School of Allied Health Science, where through which we are offering a lot of medical related programs like BSc Optometry, BSc Lab Technicians, and we do have started a new college called Vinaya Mission School of Economics and Public Policy, which is very much new, and it's a first of its kind in Tamil Nadu. And we do have a School of Arts and Science where a lot of science and humanities courses are being offered, both UG and PG. We are also offering a department, that is a PG program in Management Studies through Department of Management Studies under AVIT. These are all the 5 institutions where good number of students are studying in the campus. There is a lot of infrastructures are available within the campus. It's right from related to curricular or co-curricular. We do have an excellent ground for a tune of 6 crores is being established at the entrance, where students are able to reside in the hostel situated within the campus for both boys as well as for girls. Thank you. I'm happy to share that good number of students are from Andhra Pradesh and Telangana are studying in this particular campus. As of now, more than 800 students are residing within the campus in the hostel, and they are enjoying the facilities, especially the food menu, which almost matches the Andhra that is style, and students are enjoying their lifestyle. We have excellent infrastructure within the hostel with more than 100 beds of AC rooms available, and students are able to use the library till 8 o'clock within the premises, and they can able to utilize the ACT idea fabrication lab to develop their innovation and convert that in terms of a product. And the incubation center is available till 9, where students can able to work on that particular idea to convert in terms of a product. Once they are residing within the campus, they can able to explore all kind of facilities what a student need to enjoy in a college life. సో వ్యూవర్స్, ఇది బిల్డింగ్ ఇండివిజువల్స్ టు బిల్డ్ ద వరల్డ్ అనే ట్యాగ్ లైన్తో రన్ చేస్తున్నటువంటి AVIT చెన్నై మహాబలిపురం క్యాంపస్. వినాయక మిషన్స్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి AVIT క్యాంపస్ టూర్ ఇది. ఒకవైపు పేరెంట్స్తో పాటుగా మరోవైపు స్టూడెంట్స్ కూడా ఉన్నటువంటి సందేహాలన్నిటికీ ఈ ఎపిసోడ్ ఆన్సర్ ఇచ్చిందనే భావిస్తున్నాను. స్టూడెంట్స్కి కావలసినటువంటి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్, నాలెడ్జ్ అండ్ స్కిల్ ఈ యూనివర్సిటీ అందిస్తుంటే, పేరెంట్స్ కూడా అతి తక్కువ ఖర్చుతోనే తమ పిల్లలు కోర్సును కంప్లీట్ చేయడంతో పాటుగా భవిష్యత్తుని రూపొందించుకునే అవకాశాన్ని AVIT అందిస్తోంది. సో ఇప్పటికే ఎగ్జామ్స్ రాస్తున్నారు, రిజల్ట్స్ రాబోతున్నాయి కాబట్టి టేక్ ఎ వైస్ డెసిషన్. మంచి కాలేజీలో జాయిన్ చేసుకునే అవకాశాన్ని AVIT కల్పిస్తోంది. ఎట్ ద సేమ్ టైం బంగారు భవిష్యత్తుకి ఒక భద్రమైనటువంటి ప్రపంచాన్ని నిర్మించడానికి కావలసినటువంటి బేస్ని అందిస్తోంది AVIT. AVIT చెన్నై క్యాంపస్ అడ్మిషన్స్ ఆఫీస్ ఎట్ KPHB తెలంగాణ. వివరాలకు స్క్రీన్ పైన నెంబర్లను సంప్రదించండి.